హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే బెల్లం పొంగలి అండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యంని బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పాలు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ వాటర్ ఎలా పోసుకున్నామో అలాగా ఒక గ్లాస్ పాలు కూడా పోసుకొని కొంచెం కలిపి మూత పెట్టుకోవాలండి. కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇలాగ పొంగు వస్తుందండి. పొంగు వచ్చిన తర్వాత మనం మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అలా 2-3 టైమ్స్ అలా పొంగు వస్తూనే ఉంటుందండి. మనం మూత తీసి మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలండి కొంచెం సేపు వరకు. ఈ గ్యాప్లో మనం ఇలాచి అలానే బెల్లంని బాగా పౌడర్ చేసేసుకోవాలండి విడివిడిగా. ఆ తర్వాత అన్నం ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత ఈ బెల్లంని అందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి బెల్లం కరిగిందో లేదో చూసుకుంటూ ఉండాలండి. బెల్లం అనేది కొంచెం పాకంలాగా వస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉడికిపోయింది కాబట్టి ఇలాచి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని బాగా వేయించుకొని ఈ బెల్లం పొంగల్లో వేసేయడమే. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం పొంగలి రెడీ. ఈ బెల్లం పొంగల్ని మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం తినేయడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.